తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళు, బలపరచబోతున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ లక్షలాది మంది ఇందాక కేఎల్ఆర్ అన్న చెప్పినట్లు ఇదే వేదిక ద్వారా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇదే ప్రాంగణం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఈ వేదిక ద్వారా చేసిన హామీలని తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో మనకు తెలియంది కాదు. అదే రకంగా రేపు జాతీయంగా జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జూన్ 6వ తారీఖు నాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనడానికి ఈ వేదికే సాక్ష్యం. ఏవైతే ఆనాడు 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి ప్రజల దీవెనలతో, ప్రజల ప్రేమ అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన కొన్ని గంటల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలని, 2 గ్యారెంటీలని ప్రజలకు అందించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. మళ్ళీ 40 రోజులు తిరగక ముందే మళ్ళీ 2 గ్యారెంటీలని ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. 75 రోజులు నిండక ముందే 5వ గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాముల వారి సాక్షిగా భద్రాచలంలో కూడా మనం లాంచింగ్ చేసుకున్నాం. అంతేకాదు ఈ 5 గ్యారెంటీలతో పాటుగా హామీలు ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ గడిచిన 100 రోజుల్లో ప్రజలకి ఇప్పించిన ప్రభుత్వం, మీరు నమ్మి విశ్వసించిన ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సుమారు 16 లక్షల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లన్నీ గత ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకుంటే మీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రాముల వారి సాక్షిగా ఆ హామీ పత్రాలన్నిటినీ ఈ 16 లక్షల రైతు ఏదైతే ఈ 16 లక్షలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మీకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే గడిచిన కొద్ది రోజుల నుంచి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏ దీవెనలతోనైతే మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో, ఏ ప్రేమ అభిమానాలతో అయితే మీరు కోరుకున్న మార్పు తీసుకొచ్చి మీ మనసుల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయను చూపించి ఆ నీళ్ళిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని, అదే రకంగా విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో, విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి
మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం సుమారు ఒక 5 లక్షల కోట్లు అప్పులు చేసుంటారేమో గత ప్రభుత్వ పెద్దలు అని. కానీ తీరా లెక్కలు చూస్తే తెలిసింది ఎంతయ్యా అంటే 7 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అనేది నగ్న సత్యము అనేది అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం క్షేత్రపత్రం ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. అంతేకాదు కాళేశ్వరం పేరుతో ఏవైతే 1,00,000 కోట్ల పైగా ఇరిగేషన్ సెక్టర్లో దోచుకున్న సొమ్ముని మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మీ కళ్ళకి కొట్టొచ్చే విధంగా ఇరిగేషన్ శాఖలో ఏ రకంగా అవినీతి చేశారో కూడా మీకు చూపించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చివరికి పేదవాడికి CMFR ద్వారా ఇచ్చే చెక్కుల్లో కూడా ఎలా అవినీతి చేశారో మీకు కళ్ళకి కొట్టొచ్చినట్లు ఈ మధ్యనే మీ అందరికీ చూపించడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే గత గడిచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఏ మాయ మాటలు చెప్పి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3 అంశాలను విస్మరించి దోపిడీనే ఏజెండాగా పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ సొత్తుని కొల్లగొడుతూ మళ్ళీ 3వ అధికారంలోకి రావాలని వారి కలల్ని తెలంగాణ ప్రజలు కలల్లాగానే మిగిల్చారు. మిగిల్చడమే కాదు వారి మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా గవర్నర్ గారు వారి ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా దాని మీద డిబేట్ జరిగితే మొదటి రోజు నుంచి వారి పదవి పోయింది అని కాంగ్రెస్ పార్టీ మీద ఉండే నాయకుల మీద కాంగ్రెస్ను అభిమానించే ప్రజలని ఏ రకంగా వారు దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. అంటే గడిచిన 10 సంవత్సరాలలో వారు దోచుకున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులం ఎమ్మెల్యేలం మేమందరం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద దాన్ని ప్రత్యక్షంగా చూపించాం. ఏ సంఘటనలో ఎలా దోచుకున్నారు, ఏ వ్యవహారంలో ఎలా దోచుకున్నారు, ఎలా దాచుకున్నారు అనేది ఆధారాలతో చాలా మేము చూపించాం. అంతేకాదు మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి దాన్ని మీ ముందే ఉంచాలి అని ఏదైతే 2 కమిషన్లను మొన్న వేసాం అది ఒకటి కాళేశ్వరం మీద జ్యుడిషియరీ కమిషన్ ని రిటైర్డ్ జడ్జి గారి చేత అదే రకంగా విద్యుత్ శాఖ మీద మరొక కమిషన్ ని కూడా వేయటం జరిగింది. కమిషన్ నామమాత్రంగా వేయటమే కాదు తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కించి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలోనే ఈ గడిచిన 100 రోజులు కానీ 105 రోజుల్లోనే కానీ మీ దీవెనలతో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ నాయకత్వంలో మీ అందుబాటులో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులమైన మేమందరం ఎమ్మెల్యేలం నిత్యము మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ నిత్యము మీ సేవలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వంలో ఉన్న మేమందరం. నిన్న మొన్న చూసాం మళ్ళీ ఎన్నికలు వచ్చాయనేసరికి వేదిక మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాక్కులు చవాకులు పెడుతున్నారో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు. వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ 9వ తారీఖు నాడు.